మరొకసారి మీకు అందరికీ నా శుభములు, నా వందనములు తెలియజేస్తున్నాను. చిన్న బిడ్డలు ఉన్నారు, వారికి నా దీవెన, నా ఆశీర్వాదాలు నేను తెలియజేస్తున్నాను. నిజంగా 2025 సంవత్సరం ఈ మాసంలో మన పక్షంగా దేవుడు చేసిన ఈ కన్వెన్షన్ బట్టి నిజంగా నేను ప్రభువుని ఆరాధిస్తాను. కానీ 2 దినాలు నేను పోగొట్టుకున్నాను. మొదట 2 రోజులు ఉన్నాను, కానీ 2 రోజులు నేను పోగొట్టుకున్నాను. ఎందుకంటే బాబు వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ప్రభు చిత్తమైతే ఆ డేట్లని ఏమన్నా తేడా పెట్టేస్తే ఇక భవిష్యత్తు కాలంలో 4 దినాలు ఉంటాను అనుకుంటున్నాను. లేకపోతే ఆ 2 దినాలు నేను వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే బిడ్డల దగ్గరికి ఎప్పుడో ఒకసారి వాళ్ళని కూడా మరి కుటుంబం ఒక రెక్క, పరిచర్య ఒక రెక్క, రెండింటి పక్షంగా ఎగురుతూ ఉంటాను. నేను ఏ ఒక్కటి ఆగిపోయినా ఒక రెక్కతో నేను ఎగరలేను. కాబట్టి కుటుంబాన్ని కూడా సంతోషపెట్టవలసిన బాధ్యత. పిల్లలు, చిన్న పిల్లలను, అమ్మ నువ్వు రావా, మాతో ఉండవా, నువ్వు రావా, మాతో ఉండవా నువ్వు అని అడుగుతూ ఉంటారు. అందుకని వాళ్ళని సంతోషపెట్టాలి ఒకవైపు, కానీ వారికంటే నా దేవుణ్ణి నేను ఎక్కువ సంతోషపెట్టాలి. ఆమేన్. మనందరం ఒకటే నేర్చుకున్నాం, ఐ లవ్ యూ జీసస్ అని చెప్తాం. ఆయన్ని సంతోషపెట్టడానికే ఎక్కువ మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా ఆయన్నే సంతోష పెడదాం. మనుషుల్నే సంతోష పెట్టుకుంటూ పోతే మాత్రం దేవుని దాసులమే కాము అని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. క్రీస్తు దాసురాండ్రంగా మనం ఉండాలంటే మనుషులను సంతోష పెట్టేవారంగా ఉండకూడదు, కానీ దేవునికే మనం ఎక్కువ సమయాన్ని, దేవుణ్ణే ప్రేమిస్తూ మనమందరము దీవించబడదుము గాక. ఆ 2 దినాలు నేను ఇక్కడ లేనే, కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంది. హల్లెలూయా. ఎంతో స్తుతి ఆరాధన చేసుకుంటా, టైం చూసుకోవటం, ఇప్పుడు వాక్యం చెబుతూ ఉంటారు, ఇప్పుడు ఆరాధన చేస్తూ ఉంటాడు, ఇప్పుడు దైవజనుడు పాట ఇట్లా నన్ను నేను అక్కడ ఉన్నానే కానీ ఇక్కడే ఉంది నా మనసు అంతా. అట్లా 2 దినాలు నేను ప్రార్థన చేశాను. మీటింగ్స్ కోసం రాలేకపోయినప్పటికీ ప్రభు సన్నిధిలో నేను గడిపానని చెప్పడానికి ధైర్యంగా మేము ముందు ఒప్పుకుంటా ఉన్నాను. ఈ పరిచర్యను ఇంకా అంచెలంచెలుగా ప్రభు ఆశీర్వదించి ఘనపరచును గాక. ఆమేన్. మరొకసారి